హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసి మాట్లాడి చాలా లేకపోతుంది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను కూడా రిజల్ట్స్ వస్తే ఒక వీడియో చేసి మాట్లాడదాం అనుకున్నాను. సో ఫైనల్లీ ఇవాళ రిజల్ట్స్ వచ్చేసే మార్నింగ్ 8కి అలా వచ్చినట్టు నేను చూడలేదు. నేను జిమ్లో ఉన్నాను. 9:30 అలా చూశాను నేను. సో రిజల్ట్స్కి నాకేంటి సంబంధం అనుకుంటున్నారా? ఇదిగోండి చేతులు ఏంటి కనిపిస్తున్నాయి మీకు. సో ఎప్పుడో 2015లో ఎక్కడో ఒంగోలు దగ్గర ఒక చిన్న ఊర్లో బైపీసీ చదువుకున్న నేను సీఏ అంటే ఏంటో తెలియదు. ఎవడో ఏదో ఒక బ్రౌచర్ ఇచ్చాడు ఇలాంటిది. లక్షల్లో జీతాలు, ఆ, ఏదో కోట్లలో జీతాలు, ఏదో మొత్తం చదివేసి మోటివేషన్ చూసేసి సీఏ అయిపోదాం అని విజయవాడకి పరిగెత్తేసాం. ఏం తెలియదు. బైపీసీ, దట్టు తెలుగు మీడియం, దట్టు గవర్నమెంట్ కాలేజ్. చిన్నప్పటి నుంచి అంతా గవర్నమెంట్ స్కూల్, తెలుగు మీడియం. అసలు అకౌంట్స్ అంటే ఏం తెలియదు. ఏదో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం విజయవాడ సూపర్వైజ్కి. అప్పుడు మొదలైన ప్రయాణం ఎప్పుడు 2015లో 10 years బ్యాక్ స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు ఎండ్ అయిపోయిందమ్మా. సో నాది మే 2024లో గ్రూప్ 2 అయిపోయింది. సో నాది గ్రూప్ 1 పెండింగ్ ఉంటే నేను నవంబర్ 24 ఎగ్జామ్స్ రాయలేదు. అప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదు. నేనేదో వేరే వర్క్లో ఉన్నాను అప్పుడు. సో మొన్న మే 2025లో ఐ ఫైనల్లీ క్లియర్డ్ మై సీఏ. సో 10 years నుంచి వెయిట్ చేసి గివప్ ఇవ్వకుండా కష్టపడ్డాను. ఎన్ని అటెంప్ట్లు రాశానంటే నాకే గుర్తులేదు. సో సీఏ ఫైనల్ ఎన్ని అటెంప్ట్లు రాసాము, ఓల్డ్ స్కీమ్లో రాసాము, మళ్ళీ న్యూ స్కీమ్లో రాసాము. ఎంతమంది ఫ్యాకల్టీస్ క్లాసెస్ కొన్నానో తెలియదు. లక్షలు డబ్బులు ఖర్చు పెట్టేశాము. బట్ జీరో యూజ్ నాకు. చివరికి నా క్లాసెస్ నేను కొనుక్కొని, నా క్లాసెస్ నేనే చూసి చదువుకొని నేను సీఏ పాస్ అయ్యాను. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను నా గురించి. నా క్లాసెస్ చదువుకొని నేను పాస్ అయినమ్మా. సో ఫైనల్గా మొన్న మే 25లో నేను, అది కూడా పెద్ద సినిమా టైప్ ఆఫ్ స్టోరీ అన్నది. అసలు మే 25 ఎగ్జామ్స్ నేను రాస్తా అనుకోలేదు మళ్ళీ. ఎందుకంటే నాకు ఒక ఫేస్ టు ఫేస్ బ్యాచ్ పెట్టాను ఒంగోలులో. నేను ఒక 10 members వచ్చారమ్మా. దాంట్లో ఒక 5 members మిగిలారు చివరికి. అదొక పెద్ద స్టోరీ. మళ్ళీ నేను ఎగ్జామ్స్ ఫీజు అయితే కట్టేసాను. బట్ ఐ డోంట్ నో, నేను ప్రిపేర్ ఏం అవ్వట్లేదు. ఎందుకంటే నాకు క్లాసెస్కే సరిపోతుంది టైము. బట్ నేను లాస్ట్ 1 week కొంచెం సీరియస్ కూర్చొని చదివాను. నాకు 2వ తారీఖు ఎగ్జామ్ కదా మనకి. సో ఎవరన్నా 2వ తారీఖు ఎగ్జామ్ అంటే ఒక 1 week ముందు వెళ్తారు ఆ సెంటర్కి. నేను ఢిల్లీ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఏపీలో రాసాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడ ఉన్నారు, అమ్మో కార్తిక్ సార్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఏం సీఏ కాదంట. అంటే నాకంటే కూడా పాపం నా సీఏ గురించి చాలామంది బాధపడుతుంటారు పాపం. ఇక నుంచి మీకు అవకాశం లేకుండా పోయింది, దేవుడు పాపం అలా చేసేసాడు. పాపం చాలామంది నా గురించి డిబేట్లు పెట్టుకొని అసలు నా ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేసుకొని పాపం వాళ్ళ జీవితాలు ఇంకా పాడు చేసుకుంటున్నారు వాళ్ళు. మీకు ఇంకా అవకాశం లేదమ్మా. సో ఫైనల్లీ ఐ మేడ్ ఇట్. ఎందుకంటే నేను కష్టపడ్డాను, గివప్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు నేను క్వాలిఫై అయిపోయాను. సో 2వ తారీఖు ఎగ్జామ్, అవునా? సో ముందు ఇవాళ రిజల్ట్స్లో నాకు ఎఫ్ఆర్ ఎగ్జామ్షన్, ఏఎఫ్ఎం ఎగ్జామ్షన్ అండ్ నాకు ఆడిట్ ఎగ్జాక్ట్లీ 40 అమ్మా. అది కూడా చెప్తాను స్టోరీ నేను ఇప్పుడు. సో 2వ తారీఖు ఎగ్జామ్, మే 2 ఎఫ్ఆర్ ఎగ్జామ్. నేను మే 1 నైట్ వరకు ఒంగోలులో ఉన్నాను. వాళ్ళకి క్లాసులు చెప్తాను, డౌట్లు చెప్తాను. నేను మే 2 మార్నింగ్ ఏకుంజామున 3ంటికి నిద్రలేచి 5కి ఒంగోలులో బస్ ఎక్కి విజయవాడ వెళ్ళాను. సో విజయవాడలో ఫ్లైట్ 8కి ఫ్లైట్ అయితే నేను ఢిల్లీ ఐ థింక్ సో సమ్వేర్ 11-12 వెళ్ళిపోవాలన్నా. ఆ రోజు ఏదో అమరావతి మళ్ళీ రెజ్యూమ్ అవుతూ ప్రోగ్రామ్ నరేంద్ర మోడీ గారు. సో నా ఫ్లైట్ డిలే అయిపోయింది. నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి 2:10 అలా అయిపోయింది. నా చేతిలో హాల్ టికెట్ లేదు. ఇక్కడ ప్రింట్ తీయించలేదు ఒంగోలు. నేను అక్కడ తీద్దామంటే చుట్టుపక్కల ఏం దొరకలేదు సెంట్రల్ నాకు. సో అటు తిరిగి నేను ఎఫ్ఆర్ ఎగ్జామ్ రోజు నేను ఢిల్లీ వెళ్ళాను. అది కూడా ఇప్పుడు 2:15కి నేను ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను. సో అలాంటివి చేస్తుంటాను నేను, అడ్వెంచర్స్. సో 2:15కి వెళ్ళాను. నేను 2:15కి వెళ్ళి పేపర్ చూస్తే బాగా లెంతీగా ఉందమ్మా చూస్తూ. బట్ నాకు చాలా సింపుల్ అనిపించింది పేపర్, ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను కాబట్టి. ఇవాళ నాకు ఐ గోట్ 63 మార్క్స్. బట్ నాకు ఐ షుడ్ గెట్ అట్లీస్ట్ 87 to 90 మార్క్స్ నాకు రావాలి. అదేంటి సార్ అంటే మా ఎఫ్ఆర్లో
డిస్క్రిప్టివ్ పేపర్ మొత్తం నేను బాగా రాశాను. బట్ ఫస్ట్ క్వశ్చన్ బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్ నేను ఎన్నిసార్లు చెప్పాను క్లాస్లో కూడా, బట్ స్టిల్ నేను పర్చేస్ కన్సిడరేషన్ కనుక్కుంటున్నప్పుడు ఓల్డ్ కంపెనీ యొక్క షేర్స్ని మనం రీమెజర్ చేయాలి ఫెయిర్ వాల్యూకి. అలా రీమెజర్ చేసేటప్పుడు నేను న్యూ కంపెనీ వాల్యూ తీసేసుకున్నాను. సమ్ 340 తీసుకున్నాను నేను, అక్కడ 40 తీసుకోవాలి. సో అంటే టెన్షన్ అమ్మ వెళ్ళేసరికి 2:30 అయిపోయిన టైము. చూస్తే పేపర్ చాలా లెంతీగా ఉంది. సో నాకు పేపర్ చదవడానికి టైము లేదు. ఆ టెన్షన్లో 215, 220 అయిపోయింది వెళ్ళేసరికి ఎగ్జామ్కి. సో హడావుడిలో నేను లాస్ట్ తీసుకున్నాను దీన్ని. సో అక్కడ నాకు 16 మార్క్స్ నా చేతులారా పోయినాయి అన్న. అదే నేను అక్కడ 40 రూపీస్ తీసుకోవాలంటే నాకు పీసీ కరెక్ట్ అయ్యేది, నాకు మొత్తం బ్యాలెన్స్ షీట్ మొత్తం మ్యాచ్ అయ్యేది. ఐ గెట్ మై 16 మార్క్స్. తర్వాత ఎంసీక్యూ పేపర్లో కూడా 4 ఎంసీక్యూస్ అన్నా నేను కరెక్ట్ సాల్వ్ చేసి కూడా తప్పెట్టేశాను. ఒకటి షేర్ బేస్డ్ పేమెంట్స్ క్వశ్చన్, లయబిలిటీ ప్లస్ ఎక్స్పెన్సెస్ అడిగాడు. నేను కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేశాను, బట్ వాడు ఎక్స్పెన్సెస్ లయబిలిటీ అడిగాడు. నేను లయబిలిటీ ఎక్స్పెన్సెస్ చెప్పేసి రాంగ్ పెట్టాను, అంటే రివర్స్లో. ఇంకోటి గుడ్ విల్ కనుక్కోమంటానికి మనకు ఒకటి ఇచ్చాడు ఎంసీక్యూ, అక్కడ నేను ఫెయిర్ వాల్యూ బదులు బుక్ వాల్యూ తీసుకున్నాను. థర్డ్ బిట్ వచ్చేసి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ క్వశ్చన్, అది అక్టోబర్లో ఇష్యూ చేశారు, బట్ నేను ఫుల్ ఇయర్ తీసుకుంటే 6 lakhs వచ్చింది నాకు. అదే 6 months తీసుకుంటున్నాను 3 lakhs వచ్చాయి. ఇంకోటి ఇన్వెంటరీ వాల్యుయేషన్ క్వశ్చన్, అది రా మెటీరియల్స్, అది ఓన్లీ కాస్ట్కి వాల్యూ చేయాలి. నేను ఆ పాయింట్ అంటే 4 ఎంసీక్యూలు 8 మార్క్స్ నేను చేతులారా అంటే అలర్ట్గా లేకపోవటం వల్ల, నాకు వచ్చు నేను కరెక్ట్గా సాల్వ్ కూడా చేసేసాను, బట్ రాంగ్ పెట్టేశాను నేను. అంటే 8 మార్క్స్ ఎంసీక్యూస్, 16 మార్క్స్ కన్సాలిడేషన్, 0 మార్క్స్ వేసాను కన్సాలిడేషన్ నాకు. అంటే 16 + 8 ఎంతమ్మా 24 మార్క్స్ నా చేతులారా నేను పోగొట్టుకున్నాను. అంటే ఆ రోజు హడావుడిగా ఫ్లైట్లో వెళ్ళటం, 2:20కి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళటం. సో మార్నింగ్ ఇంకా బుక్ ఓపెన్ చేస్తాను చెప్పండి ఫ్లైట్లో, రెడీగా చూస్తారు ఫ్లైట్లో చదువుకుంటే. సో ఫ్లైట్లో దిగి హడావుడిగా మళ్ళీ ఓలా పట్టుకొని ఎగ్జామ్ సెంటర్ చాలా దూరం అమ్మ. ఎయిర్పోర్ట్ నుంచి నా సెంటర్కి ఆల్మోస్ట్ 1 hour జర్నీ. అంత అడ్వెంచర్ చేసి ఎగ్జామ్కి వెళ్ళాను నేను. సో ఐ ఆల్మోస్ట్ లాస్ట్ 25 మార్క్స్ నా చేతులారా. అదే నేను కొంచెం ఎర్లీగా వెళ్ళి కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో ఉండుంటే నాకు 63కి ఒక 25 మార్క్స్ యాడ్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ ఐ విల్ బీ 87 to 90 మార్క్స్ నాకు ఎఫ్ఆర్లు వచ్చాయి. అది నా క్యాలిబర్. సేమ్ ఏఎఫ్ఎంలో కూడా ఒక 3 ఎంసీక్యూస్ తప్పు పెట్టేశాను మరి. నేను తప్పు అంటే చిన్న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్ల. డిస్క్రిప్టివ్ పార్ట్లో కూడా ఒక 2 క్వశ్చన్స్ కొంచెం అటు ఇటు చేసేసాను. ఎందుకంటే కొంచెం ఎఫ్ఆర్ ఎగ్జామ్ రోజు లేట్కి వెళ్ళాము, ఆ రోజు తిని పడుకొని మరుసటి రోజు మార్నింగ్ చదివాను నేను. సో ఇది ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం నాకు ఎగ్జామ్షన్ వస్తుందని తెలుసు. సో ఐ గోట్ ఎగ్జామ్షన్స్ అమ్మ సేఫ్. ఆడిటింగ్ చూసుకుంటే లైఫ్లో ఫస్ట్ టైం, ఎప్పటిదాకా నేను ఆడిటింగ్ ఎగ్జామ్ ఎన్నిసార్లు రాసి నాకే తెలియదు. నాకు ఎప్పుడు 25, 24 కానీ దాటలేదు. బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఆడిటింగ్ పేపర్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించిందమ్మ. అమ్మయ్య, మొత్తానికి నేను ఈసారి ఆడిటింగ్లో పాస్ అయిపోతున్నాను. అందరూ ఆడిటింగ్ ఏదో టఫ్ అని చెప్పారమ్మా, నాకు అసలు అనిపించలేదు. ఐ ఎంజాయ్డ్ ఆడిటింగ్ పేపర్. ఎందుకంటే నేను ప్రిపేర్ అయిందే 50 మార్క్స్కి, నాకు కావాల్సిన 40. నేను 50 మార్క్స్కే ప్రిపేర్ అయ్యాను, నాకు ఇవాళ 40 వచ్చాయి. నేను కొన్ని చాప్టర్సే తీసుకున్నాను, క్లాస్లో అదే చెప్పాను, చాలా డెప్త్గా చదువుకున్నాం మేము. ఆడిటింగ్ నాకు 40 రావడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే నేను ఎథిక్స్ కానివ్వండి, పిఎస్యు కానివ్వండి, గ్రూప్ ఆడిట్ కానివ్వండి, లేదా ఈఎస్జీ కానివ్వండి, డిజిటల్ ఆడిట్ కానివ్వండి, ఇవన్నీ నేను అట్లీస్ట్ 10 to 15 టైమ్స్ రివైజ్ చేసి ఉంటాను క్లాస్లో. 10 to 15 టైమ్స్, మినిమం 10, మ్యాక్స్ 15 టైమ్స్ రివైజ్ చేశాను నేను, ప్రతి క్లాజు ప్రతి పాయింట్. సో నా బ్రెయిన్లో కూర్చుండిపోయింది మొత్తం ఆడిటింగ్ వెళ్ళి. నాకు కావాల్సింది 50 మార్కులు, 50 కూడా కాదు 40. నాకు 40 రావాలంటే నేనేం చదువుకోవాలి? నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను, అవి నేను పర్ఫెక్ట్గా చదివాను. పేపర్ రాస్తుంటే ఐ వాజ్ ఎంజాయ్డ్ అనమాట. ఎథిక్స్ 20 మార్క్స్, కారు ఎన్బిఎస్సి, తర్వాత ఎంగేజ్మెంట్ లెటర్ ఒకటి వచ్చింది, తర్వాత డిజిటల్ ఆడిట్ ఒకటి వచ్చింది, ఈఎస్జీ ప్రిన్సిపల్ నెంబర్ 8 వచ్చింది, ఎంసీక్యూస్ కొన్ని వచ్చాయి హ్యాపీగా. నాకు ఎంసీక్యూస్లో ఒక 14 మార్క్స్ వచ్చి ఉండేమో. సో డిస్క్రిప్టివ్ 26, నేను అనుకున్నదే నాకు 40 నాకు వచ్చేసింది. సో నేను ప్రిపేర్ అయ్యాను, అలానే వచ్చింది నాకు. 1 week ప్రిపరేషన్లో కూడా సిఏ పాస్ అవ్వచ్చు ఇఫ్ యూ హ్యాడ్ క్లారిటీ. నేను రివిజన్ ఎగ్జామ్స్ రాయలేదు, ఎటువంటి మాక్ టెస్టులు రాయలేదు, నేను ఆర్టీపీలు ఎంటీపీలు ఏమి చూడలేదు,
నేను నమ్మిందల్లా ఐసీఏ స్టడీ మెటీరియల్, లిమిటెడ్ సోర్సెస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్. చదువుకున్నాను క్లారిటీగా. అప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఈ హడావుడిలో వెళ్ళటం వల్ల చిన్న చిన్న మిస్టేక్స్. లేదంటే ఈరోజు నాకు ఐ వుడ్ గెట్ 20 to 30 మార్క్స్, 30 కూడా కాదు 35 మార్క్స్ నాకు ఇంకా ఎక్స్ట్రా రావాలి ఇవ్వాలి. అవి నేను చేతులారా పోగొట్టుకున్నాను. థ్యాంక్ గాడ్ నాకు అగ్రిగేట్ సరిపోయింది కాబట్టి ఓకే, కానీ లేనట్లయితే 58 వచ్చి ఉంటే, 59 వచ్చి ఉంటే చూసారా. సో ప్రతి నిమిషం ఇంపార్టెంటే, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. సో ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మ. సో 10 years చాలా స్ట్రగుల్ అయ్యాను, ఎన్నో అవమానాలు ఫేస్ చేశాను. చాలా టీచింగ్లోకి వచ్చిన తర్వాత చాలా లవ్ చూశాను, హేట్ చూశాను, క్రిటిసిజం చూసి, ఎవ్రీథింగ్ హ్యాడ్ సీన్ అమ్మ. ఓన్లీ బికాస్ ఆఫ్ నేను సీఏ కాదంతే. బట్ ఇవాళ నేను చెప్తానమ్మా, సో బాలీబాబ్ స్టైల్లో ఐ బికమ్ సీఏ కార్తిక్ ముప్ప. సో ఐ డోంట్ కేర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. బాబు ఇంకా ఉంటారమ్మా కొంతమంది మహానుభావులు నా గురించి ఆలోచిస్తూ, నేను సీఏనా కాదా, ఎగ్జామ్ ఎక్కడ రాశాను అని మీలాంటి వాళ్ళ కోసం కావాలంటే రాసుకోండి. నా ఎస్ఆర్ఓ నెంబరు SRO 02, ఎప్పుడు 2015లో 2 సిరీస్ నాది, 2 SRO 0285609. నా రోల్ నెంబర్ వచ్చేసి 12228 అంతేనా? అంతే, ఇదిగోండి 12228. చెక్ చేసుకోండి రిజల్ట్ 63 నాది గ్రూప్ 2 May 24 అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ 1 అయిపోయింది. సో ఇంకా SPOM ఏమంటే సెట్ అయిపోతాయి. అవి GMCs ఏదో చేసుకుంటాను, హ్యాపీగా మెంబర్షిప్ అప్లై చేసుకుంటాను. సో జాబ్ అంటే జాబు, ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్, టీచింగ్ అంటే టీచింగ్. నౌ ఐ కెన్ డూ ఎనీథింగ్ బికాస్ ఐఎమ్ CA కార్తిక్ ముప్ప. నాకు చాలా హ్యాపీగా ఉందాం ఇవాళ, ఎందుకంటే చాలా కష్టపడ్డాను. 10 years నుంచి స్ట్రగుల్ అయ్యి ఎన్నో కోచింగ్ సెంటర్లు తిరిగి ఏదేదో చేసి ఫైనల్గా నా సొంత క్లాసెస్ తోటి, నా ఓన్ రిసోర్స్తో నేను పాస్ అయ్యాను కష్టపడి. అది కూడా విత్ ఇన్ 1 weekలో చదువుకొని విత్ ఎగ్జామ్షన్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫర్దర్గా ఏం చేయాలి క్లాసెస్ అనేది ఒక 2 to 3 daysలో నేను డిసైడ్ అయిన తర్వాత ఐ విల్ మేక్ వీడియో అండ్ దెన్ ఐఎమ్ అవైలబుల్ టు ఎవ్రీవన్ అమ్మ. ఇప్పుడు నేను మా ఊర్లో ఉన్నాను, నా ఫోన్స్ అవి వాడట్లేదు. సో ఊరిని చిన్న బ్రేక్ తీసుకున్నానమ్మా కొన్ని. ఒక 2 to 3 daysలో అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు తెలిసి పాస్ అయిపోతానని, ఎందుకంటే రాసినప్పుడు తెలిసిపోయింది నాకు, అంత బాగా చదివాను, అంత బాగా రాశాను నేను. ఒక 2 to 3 days లేదా 4 daysలో ఐ విల్ కమ్ అప్ విత్ నెక్స్ట్ వీడియో అండ్ విల్ డిసైడ్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఇప్పటికైనా సరే చదువుకోండి, పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మానుకోండి. ఎప్పుడు చూసినా ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, నెగిటివిటీ, చిన్న చిన్న రూమర్స్, తిన్నామా పడుకున్నామా, ఆడి గురించి వీడి గురించి మాట్లాడామా, ఇవన్నీ మానుకోండి. చదువుకోండి, ఎందుకంటే నాకు తెలుసు నేనేం కోల్పోయాను. ఇన్ని ఇయర్స్ తర్వాత నాకు తెలిసిన ఒకే ఒక ట్రూత్ ఏంటంటే CA ఫైనల్ చాలా ఈజీ. నిజంగా చెప్తున్నాను కదా, CA ఫైనల్ చాలా చాలా ఈజీ, ప్రొవైడెడ్ నువ్వు తెలుగులో క్లాసెస్ విని, ICA బుక్స్ అన్నీ చదువుకొని, కాన్సెప్ట్ క్లారిటీతో ఎగ్జామ్కి వెళ్ళావంటే యూ విల్ బికమ్ CA ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఆల్ ద బెస్ట్ అందరికీ. చాలామంది పాస్ అయినట్టున్నారు, మీ అందరికీ కంగ్రాచులేషన్స్. త్వరలో కలుద్దాం. సో నెక్స్ట్ క్లాసెస్ ఉంటాయో ఏమన్నా సరే విల్ అనౌన్స్ సూన్. విత్ ఇన్ 3 to 4 days ఐ విల్ కమ్ అప్ విత్ న్యూ వీడియో అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ హూ క్వాలిఫైడ్ ద CAs అమ్మ. అవనాళ్ళు ఎప్పటికన్నా మీ మిస్టేక్స్ మీరు అనలైజ్ చేసుకోండి, ఎందుకు పాస్ అవ్వలేదో అనలైజ్ చేసుకోండి. మీ టైం మీరు దేనికోసం వాడారో గుర్తెచ్చుకోండి. మీ టైం మీరు మీకోసం వాడుకున్నారా, మీ పక్కన వాళ్ళ కోసం వాడారా, లేదంటే ఎవరినైనా తిట్టడానికి వాడారా, లేదంటే ఎవరినైనా ఫ్లడ్ చేయడానికి వాడారా, అంటే మీ టైంలో మీరు ఏం చేశారు? వేలకు వేల ఫీజులు కట్టి, హాస్టల్ ఫీజులు కట్టి మీరు ఏం చేశారు? నిజంగానే చదివారా? చదివితే ఎందుకు పాస్ అవ్వట్లేదు అని ఒకసారి సెల్ఫ్ అనలైజ్ చేసుకొని, ఎవరినో బ్లేమ్ చేస్తే ఏమి రాదు మా లైఫ్లో. చదువుకోండి, మీ లైఫ్ మీరు తప్ప ఎవరు బాగు చేసుకోలేరు. నా లైఫ్ ఉంది, నేనే CA అవ్వాలి. సో నేనే కష్టపడ్డాను, నేనే పాస్ అయ్యాను. మీరు కూడా అంతే, మీరే చదవాలి, మీరే పాస్ అవ్వాలి. ఎవరిని బ్లేమ్ చేసినా, ఏం చేసుకున్నా మీ రిజల్ట్ అయితే మారదు.
సో ప్లీజ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ అండ్ రీస్టార్ట్ చేయండి, చదువుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.